హాయ్ సిస్టర్స్, ఏంటండి ఈ టైలరింగ్ వాళ్ళ బాధలు? బ్లౌజెస్ ఎన్నైనా స్టిచ్ చేస్తారు కానీ హెమ్మింగ్ చేయాలంటేనే తలనొప్పి. అసలు నేనైతే హెమ్మింగ్ అస్సలు చేయలేనండి. నేను బ్లౌజెస్ అన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 9 to 6 వరకు స్టిచ్ చేస్తాను. 6 to 7 హెవీ వర్క్ ఉంటే నైట్ 9 అయిద్దో 10 అయిద్దో చెప్పలేము. మాది చిన్న షాపు. కుట్టడం అయితే కుడతాలే కానండి, బ్లౌజెస్ అయితే అస్సలు స్టిచ్ చేయలేను నేనైతే. ఈ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసి ఈవినింగ్ ఇంటికైతే తీసుకొని వెళ్ళి ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత 7కి వెళ్తా. 7 అంటే 1 అవర్లో ఇంట్లో పని అంతా అయిపోయి స్నానం ఫ్రెష్ అయ్యి ఇంకప్పుడు మా వారు కూడా ఉంటారు కాబట్టి ఇద్దరం, మా వారు అయితే హెల్ప్ చేస్తారండి. నాకు టైలరింగ్ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో ఆయన హెల్ప్ చేస్తారు. బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తారు. అంటే మెయిన్ హెవీ వర్క్ మనకి ఒక పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ అవి వచ్చినప్పుడు నేను ఆయన హెల్పే తీసుకుంటా. జస్ట్ జాయిన్ చేయడం, బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజెస్ అయితే జాయిన్ చేయడం అలాంటివి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజెస్ కదా మనకి ఫంక్షన్స్కి ఎక్కువ వచ్చేది. అవి వర్క్ అయితే ఆయన జాయింట్ చేస్తారండి. నాకైతే టైలరింగ్లో బాగానే హెల్ప్ చేస్తారు. అలానే ఈ హెమ్మింగ్స్ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర చేస్తాము. అండ్ అదిగాక ఇప్పుడు మనకి నవరాత్రులు కదా, నవరాత్రులు నుంచే స్టార్ట్ అయిపోయాయి. బ్లౌజెస్ అయితే బట్టలు అయితే బాగానే ఉన్నాయి. బట్టలు ఎప్పుడు మనకి వస్తూనే ఉంటాయి, తీసుకెళ్తూనే ఉంటారు. వర్క్ అయితే బాగుందండి మనకు కూడా. అండ్ అదిగాక రీసెంట్గా నాకు ఒక అక్క పరిచయం అయింది. కంప్యూటర్ వర్క్ చేస్తుంది. అంటే అంతకుముందు టైలరింగ్ చేసింది. అయితే ఆ అక్కకి హెల్త్ ఇష్యూస్ వల్ల టైలరింగ్ ఆపేసి ప్లస్ ఈ మధ్యకి నేను అంతకుముందు వేరే వాళ్ళకి ఇచ్చిందంట. వాళ్ళు అనేది టైంకి ఇవ్వకపోగా ప్లస్ అదిగాక ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇంకా అలా బ్లౌజెస్ ఉంచేస్తున్నారంట. అక్కకి ఇంకా మాట పోతుంది అని చెప్తూ ఉంది. ఇంక ఈ మధ్య నేను పరిచయం అయ్యాం. అయితే ఇంకా బ్లౌజెస్ సరే ఫస్ట్ నాది ఒకటి స్టిచ్ చేయి, నచ్చితే నేను కస్టమర్స్ని పంపిస్తా ఉంది. ఇంకా తనకి బ్లౌజ్ స్టిచ్ చేసిస్తే ఆ ఒక్కటి స్టిచ్ చేయించా, వేసుకుంది. నచ్చిన తర్వాత మళ్ళీ 10 బ్లౌజెస్ పంపించింది. అక్కకైతే బాగా సెట్ అయినాయంట. ఇంకా కస్టమర్స్ని కూడా పంపిస్తూ ఉంది. నాకైతే వర్క్ ఇలా ఉందండి. ఒకసారి షాప్ చూడండి. జస్ట్ ఇవన్నీ స్టిచ్ చేయాల్సినవేనండి. ఒక్కటి కూడా కుట్టినవి ఏమీ లేవు. మొత్తం స్టిచ్చింగ్ ఈ 4-5 డేస్లో వచ్చిన బట్టలు ఇవన్నీ స్టిచ్చింగ్ చేసి నేను ఫస్ట్ పండగ కల్లా ఇచ్చేసేయాలి. ఓకే అండి, బాయ్. నచ్చితే లైక్ చేయండి.